నమస్తే అండి, నా పేరు బండ్లమూడి లక్ష్మీనారాయణ. మాది చిన్నకొండపాడు విలేజ్, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. ఈరోజు తారీఖు వచ్చేసి 3వ తారీఖు 4వ నెల 26. ఇంతకుముందు గత ఒక 10 రోజుల క్రితం ఒక వీడియో చేయడం జరిగింది. చేను అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో మీరే చూడండి మీ కళ్ళతోనే. ఇదంతా ఇప్పుడు వచ్చిన కాయ? ఇప్పుడు వచ్చిన కాయనండి. అంతకుముందు అసలుకి పూర్తిగా అప్పుడు ఏం లేదు, ఇప్పుడు అంతా వదిలేసాం. మళ్ళీ ఈ పూత వస్తూనే ఉంది. నల్లి కూడా లేదండి, నల్లి కూడా ఇప్పుడు అసలు అంటే వాతావరణంలోనే తేడా వచ్చేసింది. కానీ కాసిద్ది అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఏ టైం అయినా సరే, ఎండాకాలం కూడా కాపు ఎత్తనం, అలా అంత దమ్ము ఉంది ఇంట్లో. నాకన్నా ముందు వాళ్ళు ఎక్కువ చెప్తారు, వాళ్ళు చూడటానికి వచ్చినారు కదా, వాళ్ళు అడగండి. సార్, మేము చూద్దామని వచ్చాము. చేలోంచి రోడ్లు పోతుంటే చేను చూద్దాము ఏ క్వాలిటీలో ఉందనేది ఆలోచనతో వచ్చిన వాళ్ళం. చేను చూస్తే బాగుంది, మేము కూడా వేస్తే బాగుంటుందేమోననే ఆలోచనతో లక్ష్మీనారాయణ సలహా అడుగుతున్నాము. వేయాలా, వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు గత 15 రోజుల క్రితం వీడియో తీసాం కదా సార్, మీరు ఉన్నారు ఆ రోజు. ఇప్పటికి అప్పటికి ఏం డిఫరెన్స్ కనపడింది? చాలా మార్పు వస్తుందండి. చేను క్వాలిటీ వచ్చింది, కాయ అయింది, మళ్ళీ పిండి అవుతుంది చాలా. అది చూద్దాన్ని మళ్ళీ వచ్చాండి. మరి మేము కూడా వేసుకోవాలని చెప్పని మా ఫ్రెండ్ తీసుకొని వస్తామని, రేపు వస్తావా ఉన్నారు, అందుకని వచ్చామండి. చూద్దామని వచ్చామండి. వస్తే మీరు ఉన్నారండి. మన మీద చాలా బాగా, మొన్న ఎంత అవుతుందో ఇప్పుడు బాగా చూడండి ఎత్తు వచ్చిందండి. బాగుంది క్వాలిటీ కానీ, లేకపోతే పిండి కానీ, పూత కానీ. ఇదంతా ఇప్పుడు 4 కోతలు అయిపోయినాక వచ్చింది. అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి మార్కెట్కి వేయాలన్నా మీ ఆలోచన? పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చికి చేద్దాం అనుకుంటున్నాం. అంటే అవకాశాన్ని బట్టి, అవకాశం ఎట్లా వస్తే అట్లా. అంటే డ్యూయల్ పర్పస్ కాబట్టి దేనికైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది 5వ కోత. ఇది 5వ కోత. 4 కోతలు అయిపోయినాయి, 5వ కోతకు వచ్చింది. 2 సార్లు పచ్చికాయ కోసాను, 2 సార్లు ఎండుకాయ కోసాను. కింటాకు 6 రండి, మొత్తం కొయ్యటానికి కానీ, మోయటానికి కానీ, ఏరటానికి కానీ కింటాకు 6 కాయ పెడుతున్నారు. విత్తనం మాత్రం సూపర్ అండి. విత్తనం గురించి ఎలాంటిది లేదు. ఎవరైనా ఏ రైతైనా ప్రతి రైతు వేసుకోవచ్చు. ఇది పూర్తిగా వదిలేసి మళ్ళీ పక్కన ఇంకొక ఎకరం దుక్కి ఉంది, ఆ దుక్కి పచ్చిమిరపకాయ వేద్దాం అనుకున్నా. ఈ వాళ్ళు అందరూ చూసి అసలు దానికి పోవటం ఎందుకు, ఉండదాన్ని వదిలేసి అని మళ్ళీ దీన్నే లైన్ చేసుకుంటే బాగుంటుంది అనేసరికి మళ్ళీ 4 సార్లు ముందు కొట్టాను. నిన్నటితో 5వ సారి ముందు కొట్టాను. ఇప్పుడు ఖరీదు వాళ్ళ మందులు కూడా కొడతాయండి. అంత రోగారని, నోకరానని ఈ మందులే పడుతున్నా కానీ ఖరీదు గల మందులు వేయట్లేదు. కొంచెం నా లోపం ఏంటంటే నేను పెట్టుబడి కరెక్ట్ టయానికి అందించలేకపోయా. భూమిలో బలం మందు కరెక్ట్ టయానికి వేయలేకపోయానండి. ఈ చేనే కొంచెం చాలా బేద చేను. చాలా నల్లరేగడి పొలాలు అయితే సూపర్గా ఉంటాయండి. ఇసుక నేల కదా, ఇసుక నేలకి అయినా ఏదంటే కాకపోతే ఇక్కడ ఎంతో కొంత ఐదులే అన్న ధైర్యంతో వేసాను. విత్తనం మనగాడికి, విత్తనం బాగుంది. విత్తనంలో అవుతుంది. దమ్ములు బట్టి ఇదేంది విత్తనంలో ఉన్నట్టు కానీ జార్ చేసావు.